ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా నీ దోషములన్నిటినీ క్షమించును. ఆమేన్. మరి కీర్తనలు 138 ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు వంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అపరాధముల నుండి దేవుడు వారికి విడుదలను దయచేసి ఉన్నాడని మనం ఆ యొక్క వచనాలలో చూసుకుంటాము. ఇన్ ద సేమ్ వే, మరి ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది జీవితాలలో, వారి వంశాలలో దోషములు, పాపాలు, శాపాలు, అపరాధములు ఏలుబడి చేస్తూ ఉన్నాయో, మరి మీరెప్పుడైతే మీ అపరాధములు క్షమించి మన్నించమని యెహోవాకు నీవు మొరపెడతావో, హృదయపూర్వకముగా మీరు అడిగినట్లయితే, పశ్చాత్తాపపడినట్లయితే తప్పకుండా ఈరోజు దేవుడు మీకు మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని సెలవిస్తూ ఉన్నాడు, నేను నీ దోషములన్నిటినీ కూడా క్షమిస్తాను అని. మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించి పశ్చాత్తాపపడినట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడండి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మిమ్మల్ని క్షమించి మీకు కిరీటమును కూడా దయచేసే దేవుడు, మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడు. నమ్మండి, విశ్వసించండి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి.